వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి స్వాగతం. అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తెరబడింది. తాజాగా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. గడిచిన 6 నెలల నుంచి అమెరికాతో కోల్డ్ వార్, ఈ యొక్క వాణిజ్య యుద్ధం నడుస్తూ ఉంది. గత 5 నెలల కిందట ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్ళి ట్రంప్ అమెరికా అధ్యక్షుని కలిసి చర్చించిన తర్వాత రష్యా నుంచి మీరు చౌకగా దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ముడి చమురుని వెంటనే పూర్తిగా నిలిపివేయాలి, లేదంటే మీ మీద 300% ట్యాక్స్ మీ యొక్క వస్తువుల దిగుమతి వేస్తామంటూ బెదిరించారు. ఇక భారత్ వచ్చిన నరేంద్ర మోదీ ఇమ్మీడియట్గా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏవైతే రిఫైనరీస్ ఉన్నాయో అవి 4 నెలల నుంచి 5 నెలల కాంట్రాక్టుల ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటాయి. ఒక్కసారిగా రద్దు చేస్తే తీవ్రంగా అవి నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల కొంచెం సంయమనం పాటించి రష్యా చమురు దిగుమతుల కాంట్రాక్టుల్ని రాబోయే రోజుల్లో మీరు నిలిపివేసుకోవాలని ఆయా సంస్థలకి రిలయన్స్ రిఫైనరీ కానీ, భారత్ పెట్రోలియం కానీ, హెచ్పి కానీ, ఐపీఓ ఇవన్నీ కానీ వీటికి భారత ప్రభుత్వం సమాచారం అందించింది. వారంతా రష్యాతో క్రమంగా చమురు దిగుమతులను నిలిపివేశారు. తాజాగా వెనుజులా నుంచి అమెరికా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. దీంతో అమెరికాకి భారత్కి ఉన్న ప్రధాన అడ్డంకి రష్యా నుంచి వస్తున్న చమురు దిగుమతులు తొలగిపోయాయి. కాబట్టి అమెరికా భారత్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. కేవలం పన్నులు 18%కే పరిమితం చేసింది. అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో అతి తక్కువ ట్యాక్స్ లేదన్నా ఉంటే భారతదేశంతో. చైనా నుంచి 35, చైనా అయితే 35 నుంచి 45% ఇప్పటికే ట్యాక్సులు చైనా వస్తువుల దిగుమతి మీద. వియత్నాం వస్తువుల దిగుమతి మీద కూడా 19% ట్యాక్సులు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే కొన్ని రకాల వస్తువుల మీద కూడా 32% ట్యాక్సులు ఉన్నాయి. భారత్ అతి తక్కువ ట్యాక్స్ పరిధిలోకి తాజా ఒప్పందం ద్వారా వచ్చింది. దీని ద్వారా వ్యవసాయ రంగానికి కొంత మేలు, కొంత ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా భారతదేశం నుంచి జౌలి ఉత్పత్తులు, రొయ్యలు ప్రాసెసింగ్ చేసిన రొయ్యలు, లెదర్కు సంబంధించిన ఉత్పత్తులు, రత్నాభరణాలు, ఆభరణాలు, స్పైసెస్ ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ట్యాక్సులు తగ్గాయి కాబట్టి వాటి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఆ పంటలు సాగు చేసే రైతులు బెనిఫిట్ పొందుతారు. ఇక నష్టపోయే రైతులు, పల్సస్ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడిప్పుడే కందులు, మినువులు, పెసలు, బఠానీలు వీటికి మంచి ధర వస్తూ ఉంది. ఈ ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి, ఈ పంటలు సాగు చేసే రైతులకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే వీటి ధరలో 20 నుంచి 30% పతనమయ్యే ప్రమాదం ఉంది. అమెరికాతో ఒప్పందం కొంతమంది రైతులకి మేలు జరిగితే మరికొంతమంది రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ కల్పిస్తామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అమెరికా నుంచి కనుక పెద్ద ఎత్తున పాల దిగుమతి కనుక జరిగితే భారతదేశంలో ఈ రంగం మీద ఆధారపడిన 12 కోట్ల రైతు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చి పాలు లీటరు 50 రూపాయలకి అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో పాల మార్కెట్ లీటర్ 70 నుంచి 100 రూపాయల దాకా నడుస్తూ ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది భారతదేశంలో పాల వ్యాపారం. ఆ యొక్క ఆదాయం మొత్తం రైతులకి, రైతు కుటుంబాలకి నేరుగా చేరుతా ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న రైతుని, రైతు కుటుంబాన్ని, పాడి రైతుల్ని పశువులు ఆదుకుంటా ఉన్నాయి. ఇక అమెరికా నుంచి పెద్ద ఎత్తున పాలు కనుక దిగుమతి అయితే భారత డైరీ రంగం అభివృద్ధి చెందింది, కానీ రైతులు కుదేలైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల డైరీ, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం రక్షణ చర్యలు చేపడతా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మరికొన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత మరెన్నో వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.